హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు దేవి. ఉదయాన్నే 5ంటికి లేచానండి. 5ంటికి లేచి స్నానం చేసి ఇంటి పనులన్నీ చేసుకునేసరికి 9 అయ్యిందనమాట. ఇంట్లో ఉంటాయి కదండి, టిఫిన్లు గట్టా అవి వేయాలి, పిల్లల్ని చక్కబెట్టి స్కూల్కి పంపాలి. సో అందుకని నాకైతే 9 అయిపోయింది. 9ంటికి లేచి ఇలా స్వామివారిని అందంగా రెడీ చేసుకొని పూజ గదంతా శుభ్రం చేసుకొని ఈ రకంగా దీపారాధన అయితే చేసుకున్నానండి. మనకి దీపారాధన చేయాలంటే పెద్ద పెద్ద మంత్రాలు గట్టా ఏమీ రావాల్సిన అవసరం లేదండి. మనం మనస్ఫూర్తిగా స్వామిని మనసులో స్మరించుకుంటే సరిపోతుంది. అదే పెద్ద వేదమంత్రంతో సమానం. ఈరోజు శుక్రవారం కాబట్టి నేను వారాహి మాతకి విధంగా పూజ అయితే చేసుకున్నానండి. ఏదో నాకు తోచినట్టుగా, నాకు వచ్చినట్టుగా చిన్నగా నైవేద్యం చేసి పెట్టుకొని నాకు దొరికిన పువ్వులతోటి, పళ్ళతోటి అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టుకున్నానండి. నేను పెద్దగా చదువుకోలేదు. నేను బయటకు వెళ్ళి పని చేసుకునే అవకాశం కూడా నాకు లేదండి. అందుకని ఈ విధంగా వీడియోస్ తీసుకుని అప్లోడ్ చేసుకుంటున్నాను. దేవుడి మీద కూడా ఈ రకంగా చేయాలని అడిగితే మాలాగా బయటకు వెళ్ళి స్వతంత్రంగా బతకలేని వాళ్ళకి దేవుడు ఇది ఇచ్చిన చిన్న అవకాశం అని నేను అనుకుంటున్నాను. నాకు ఏదన్నా చేయాలని కోరిక, కానీ నాకు 2 ఆపరేషన్లు అయినాయి కాబట్టి నేను బయటికి వెళ్ళి ఏం చేయలేను కాబట్టి ఇంట్లో ఉండి ఇదిగో ఈ విధంగా అయితే చేసుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే సపోర్ట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.